మొన్ననే పార్లమెంట్ దగ్గర స్కిట్ వేసి ట్రెండింగ్ లోకి వచ్చిన ఎంపీ పప్పు యాదవ్ పై దాడికి యత్నించాడో యువకుడు కత్తి పట్టుకుని ఎంపీ మీదకి దూసుకెళ్లాడు. ఇంతకీ ఎవరతడు? పప్పు యాదవ్ పై ఎందుకంత కోపం? బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా నియోజకవర్గ లోక్సభ ఎంపీ పప్పు యాదవ్ పై దాడికి యత్నించడం దేశ రాజధానిలో తీవ్ర కలకలం క్రియేట్ చేసింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పప్పు యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కత్తితో ఒక్కసారిగా లోపలికి చొరబడి ఆయనపై దాడి చేసేందుకు యత్నించాడు. వెంటనే గ్రహించిన పప్పు యాదవ్ అనుచరులు మద్దతుదారులు తక్షణమే అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని ఆ వ్యక్తితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దుండుగుడి ఆకస్మిక దాడి యత్నంపై ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. తనను అంతం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు దాడులకు తాను ఏమాత్రం భయపడబోనన్నారు. ఈ మధ్య పార్లమెంట్ లో చేసిన స్కిట్ తో పాపులర్ అయ్యారు పప్పు యాదవ్. అయోధ్య విరాళాల చోరీని గురించి చెబుతూ కాషాయ వస్త్రాలు ధరించి విరాళాలు తీసుకున్నారు. ఈ అంశం దుమారం రేపింది. హిందువుల మనోభావాలు గాయపడ్డాయని బీజేపీ నేతలు, హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు. కొన్ని చోట్ల ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో పప్పు యాదవ్ పై దాడి యత్నం కలకలం రేపుతోంది.